యేసుక్రీస్తు లాజరును లేపాడు. యేసును చూచుటకును అలాగే అనేకులు చనిపోయి తిరిగి లేచిన లాజరును చూచుటకు వచ్చారట. సమాధి కార్యక్రమానికి 1000 మంది వచ్చారు. ఆయన లేపటం కూడా ఎంతమంది చూశారు? 100 మంది చూశారు, 1000 మంది చూశారు. ఈయన చూసినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? బైబిల్ ఏమో తెలుసా? ఈయన్ని చంపాలి, యేసుని చంపాలి. ఏమని ఆలోచన చేశారట? ఎందుకంటే వీడు లేచాడు అనుకుంటే జనమందరూ వీడి వైపు తిరిగిపోతారు. అంతేగాని ఒక సత్యము బయటకు వచ్చిన తర్వాత నేను నమ్మాలి అనేది లేదు. యాయిరు కుమార్తె చనిపోతే లేపలేదా? పౌలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? దేవదలు కొట్టలేదా? అంటే ఇక్కడ అద్భుతాలు మహత్కారాలను బట్టి మనిషి మారడో. ఒకవేళ ఆ వ్యక్తి మారతాడు ఈ స్వస్థత వల్ల అంటే ఖచ్చితంగా ఆడికి అంత ప్రాబ్లం వేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ వ్యక్తి మారే మనసు అతనిలో ఉంటే. సో నీకంటే నీ మనసును ఎరిగిన వాడు ఎవరో? బయట చెప్పేవాళ్ళు ఏంటో తెలుసా? ఆడు తప్పించుకుని మన మీద నింద వేయటానికి చూపించు అంటాడు. ఆడెవడు వచ్చి అన్నాడంట, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, ఉంటే చూపించు అన్నాడంట. నీకు మైండ్ ఉందా? ఉంటే చూపించు అన్నాడంట. పగలు కొట్టుకుంటే దేవుడు కనిపిస్తాడు.